श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोट ब्रह्मांड नायकुడు రాజాదిరాజ యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ యొక్క దివ్యమైన ఆశీస్సులతో బాబా యొక్క కృపతో మరలా ఈరోజు మనం చైతన్య క్రియను ప్రారంభించుకుంటున్నాం. ఓం శ్రీ సాయి సింహిక నమః. మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా చిన్ముద్రకి రండి, ఓంకారం చెప్దాం. ఓ అందరం ప్రాణాయామం చేద్దాం. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్. నాసికను మూసి ఇన్హేల్, గాలిని పీల్చండి. మరలి ఈ రంధ్రంతో ఇలా వదిలిపెట్టండి. మరలా ఈ రంధ్రంతో మరలా మరలి రంధ్రంతో పీల్చండి. కలర్స్ ను ఎవరైతే ఇమాజిన్ చేయగలుగుతున్నారో వారు కలర్స్ తో కూడా ఇమాజిన్ చేస్తూ చేయొచ్చు. ఇప్పుడు పీల్చేటప్పుడు ఎరుపు రంగు, రెడ్ కలర్, బయటకు వదిలేటప్పుడు బ్లాక్ కలర్ గా భావన చేయండి, వదలండి. మరలా ఇన్హేల్, ఈసారి బ్లూ కలర్ కింద ఇమాజిన్ చేసి మరలా ఎక్సైల్ చేయడం. ఇప్పుడు మీరు చేయండి. ఇన్హేల్ రైట్ నోస్, ఎక్స్హేల్ నెమ్మదిగా వదిలిపెట్టండి. ఇప్పుడు లెఫ్ట్ నోస్ హోల్, ఏదైతే నాసిక రంధ్రం ఉందో మరలి గాలి పీల్చండి. ఇన్హేల్, ఎక్స్హేల్ వదిలిపెట్టండి. మరల గాలిని పీల్చండి. ఎక్స్హేల్ వదిలిపెట్టండి. ఇప్పుడు గాలిని పీల్చి రెండు నోస్ హోల్స్ తో, నాసిక రంధ్రాలతో నెమ్మదిగా మరలా వదిలేసేయండి.
స్లోగా అలా బాడీ రిలాక్స్ అయిపోతుంది. నెమ్మదిగా నెమ్మదిగా అలా వదిలిపెట్టండి. మరలా నెమ్మదిగా వదిలిపెట్టండి. మరలి పెంచండి. నెమ్మదిగా వదిలిపెట్టండి. ఇప్పుడు మనం పంచభూత శుద్ధి చేయబోతున్నాం. దానికన్నా ముందుగా బెల్స్, ఇది చాలా ముఖ్యం. నిద్రమత్తు ఏదున్నా కానీ, లేదా థాట్ ప్రాసెస్ లో చేంజ్ ఉన్నా కానీ, మైండ్ ఏమైనా డిస్టర్బెన్సెస్ తో ఉన్నా కానీ ఇది ఖచ్చితంగా పోతుంది. సో రెడీ? ఎన్నిసార్లు నేను బెల్ మోగిస్తున్నాను టైప్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు చెప్పండి. ఫోర్ టైమ్స్ కరెక్ట్. ఇది ప్లే చేసింది. ఇప్పుడు అగైన్ ఇదెన్నిసార్లు, ఇదెన్నిసార్లు సైమల్టేనియస్ గా నేను ప్లే చేస్తాను, అది చెప్పండి. 2 2. ఓకే. ఇప్పుడు చెప్పండి. అగైన్ ఇప్పుడు చెప్పండి. కరెక్ట్ చెప్పాలి. చూసారు, చాలా మంది రాంగ్, కొద్దిమంది కరెక్ట్ టైప్ చేశారు. 5 టైమ్స్ ఇది. ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఇది ఎందుకు ఇది ఎక్సర్సైజ్ నేను చేస్తున్నానంటే, సూక్ష్మ గ్రహణం చాలా సున్నితం, చాలా తక్కువ ఉన్న అంశాలను కూడా కాన్సన్ట్రేట్ చేయడం, శబ్దాన్ని కాన్సన్ట్రేట్ చేయాలి. అది వినాలంటే చాలా మైండ్ని ఎంత కాన్సన్ట్రేట్ చేస్తే కానీ మనం వినలేం. సో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరిగినప్పుడు మాత్రమే ఈ క్రియలో చాలా ముందుకు వెళ్తాం రాబోయే రోజుల్లో. అటువంటి ప్రాక్టీసెస్ చేయించబోతూ ఉన్నాం. somehow it is related to తంత్ర క్రియ. సో తంత్రం అంటే కొంతమంది తెలియదు, ఆ పదాన్ని చూసి అమ్మో ఇదేంటో అనుకుంటారు. తంత్రము అంటే కంటికి కనిపించదు, చెవులకు వినిపించదు, అంటే మనసుతో చేసే క్రియ. అందుకు కేరళ అంతా కూడా పూర్తి స్థాయి తంత్ర క్రియలోనే జరుగుతాయి. పూజలు అవ్వచ్చు, సాధన క్రియలన్నీ కూడా.
కాబట్టి అందుకోసం అది చాలా ఇంపార్టెంట్. మైండ్ని కంట్రోల్ చేస్తూ అలా చేసుకుంటూ వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఇప్పుడు ఓకే, ప్రాణాయామం అయిపోయింది. పంచభూత శుద్ధి మనం చేద్దాం. అందరూ చక్కగా నిటారుగా కూర్చోండి. ముందు చిన్ముద్రలోకి రండి. ఓంకారం చెప్దాం. ఓ ఈ ఫింగర్ని ఇందులో మరలా ఒక్కసారి ఎవరైనా న్యూ కమర్స్ ఉన్నా అర్థమవుతుంది. 5 fingers రిలేటెడ్ టు 5 elements. The 5 elements are water, air, earth, ether, fire. అగ్ని, వాయువు, నీరు, అగ్ని, పృథ్వీ, ఆకాశం. ఈ 5 పంచభూతాలు. సో ఇక్కడ 5 fingers రిజెంబుల్స్ టు 5 elements. ఈ 5 వేళ్ళు 5 తత్వాలకి సూచికలు. సో ఇందులో దిస్ ఫస్ట్ వన్ ఈస్ రిలేటెడ్ టు ఫైర్. అగ్నికి సంబంధించిన వేలు అంటాం దీన్ని, జ్వాల, అగ్ని. ఇది వాయువు, ఇది మధ్యలో వేలు ఆకాశం, ఇది పృథివీ, ఇది జలం. సో దీన్ని మనము బాడీలో ఉన్న పంచభూతాలను మనము శుద్ధి చేసుకుంటాం. ఎప్పుడైతే ఆ బ్యాలెన్సింగ్ అనేది మనం చేసుకుంటామో బాడీని సస్టైన్ చేయగలుగుతాం, మైండ్ని కూడా బ్రహ్మాండంగా నిలబెట్టుకోగలుగుతాం. డిస్టర్బెన్సెస్ లేకుండా చంచలత్వాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. సో ఈ ఫింగర్ చేసేటప్పుడు ఓంకారం 3 సార్లు చెప్పాలి. ఈ ఫింగర్ మనం స్పర్శిస్తున్నప్పుడు ఓంకారాన్ని 1 సారి చెప్పాలి. ఈ మధ్య దానికి ఓంకారం 5 సార్లు చెప్పాలి. ఈ వేలికి మనం స్పర్శిస్తున్నప్పుడు 4 సార్లు, ఈ వేలు 2 సార్లు. సో లెట్ us స్టార్ట్. చక్కగా జెంటిల్గా హోల్డ్, వెరీ జెంట్లీ ఆర్ స్మూత్లీ, హార్ష్గా కాకుండా ఫింగర్ని నెమ్మదిగా అలా అలా సున్నితంగా కింద మీరు పెట్టచ్చండి. మీకు కనపడటానికి మళ్ళీ చెప్తాను, ఇలా చేయొచ్చు. ఇలా ఉంచండి. ఓంకారం నాతో పాటు చెప్పండి. ఓ ఓం జ్వాలాధరభూతం నమః. అందరి మంత్రం చెప్పండి నాతో పాటు. ఓం జ్వాలాధరభూతం నమః. ఓం జ్వాలాధరభూతం నమః. ఓం జ్వాలాధరభూతం నమః. ఇప్పుడు ఈ ఫింగర్ ఒక్కసారి ఓంకారం. ఓం పవనధరభూతం నమః. ఈ ఫింగర్ ఆకాశతత్వం ఇతర్ 5 times. ఓం గగనధరభూతం నమః. ఓం గగనధరభూతం నమః.
ఓం గగనధరభూతం నమః. ఓం గగనధరభూతం నమః. ఈ ఫింగర్ పృథ్వీ తత్వం నెమ్మదిగా అలా అలా ప్రెస్ చేసి అలా పట్టుకోండి. 4 times ఓంకారం. ఓం ఓం ఓం. ఓం పృథ్వీధరభూతం నమః. ఓం పృథ్వీధరభూతం నమః. ఓం పృథ్వీధరభూతం నమః. ఓం పృథ్వీధరభూతం నమః. ఇప్పుడు చివరి ఫింగర్ ఈ వేలు వాటర్. 2 times ఓంకారం. ఓం ఓం. ఓం జలోదరభూతం నమః. ఓం జలోదరభూతం నమః. 5 fingers ని ఇలా కలపండి, మధ్యలో ఇలా స్పర్శించండి. నేను ఇట్లా మూసి ఓం పంచభూతాయై నమః. 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 రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. మీ మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా వాటిని పక్కకు తోయండి. రిలాక్స్. బాడీ అంతా రిలాక్స్ అవుతుంది. చక్కగా తేలిగ్గా అవుతుంది. అలాగే నేను చేసే ధ్వనిని వింటూ ఉండండి. యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద సౌండ్.
శబ్దం మీదే కాన్సన్ట్రేట్ చేయండి అందరూ. అందరూ నెమ్మదిగా కన్నులు తెచ్చి చేతులు రెండు ఒక్కసారి చేసి మొహం అంతా అలా కంప్లీట్గా భావన మీకు చెప్పాను నేను. కాస్మిక్ ఎనర్జీని మనం ఆ ఎనర్జీతో చక్కగా బ్లూ కలర్, ఎలక్ట్రిక్ బ్లూ కలర్ని ఇమాజిన్ చేసుకొని ఒక్కసారి అలా బాడీ పెయిన్స్ కానీ ఎక్కడన్నా ఉన్నా కూడా కంప్లీట్గా ఒక్కసారి ఆ కాస్మిక్ ఎనర్జీతో మనము శుద్ధి చేసుకుంటున్నాం అన్న భావనతో మీరు చేసినట్లయితే అసలు ఆ బాడీ వైబ్రేట్ అవుతుంది. బేసికలీ ఒళ్ళు జలదరించినట్టు అవుతుంది. కాబట్టి ఈ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వెన్ యూ ప్రాక్టీస్ యూ కెన్ గెట్ గుడ్ రిజల్ట్స్. వెన్ యూ గెట్ రిజల్ట్స్ inherently confidence will be increased automatically. When confidence is there,
you can achieve everything. Because in coming days, I'm going to teach you how to fulfill your wishes, how to give energies to your wishes or sankalpa. So if you got strong will or strong sankalpa, 100% that particular thing will be done by the grace of Sai Baba. So confidence levels in build up చేయటం కోసం ఒక క్రియ. సో ఇల్లు కొనుక్కోవాలి అనే భావన కలిగినప్పుడు చాలా మందికి దొరుకుతుందా మంచిది, దొరకదా? అలా కాదు. యూ డిజైన్ యువర్ సెల్ఫ్. నాకు ఇటువంటి ఇల్లు కావాలి, ఐ వాంట్ టు పర్చేస్, ఐ వాంట్ టు గెట్ దిస్ టైప్ ఆఫ్ హౌస్. ఇట్ విల్ కమ్ అట్ ఎనీ కాస్ట్. సో అది వస్తుంది, నేను తెచ్చుకోగలను, నేను గృహప్రవేశం చేస్తాను, బాబా దయతో అన్ని జరుగుతాయి. ఇది ఈ పాజిటివ్నెస్ బిల్డప్. అనుకోవటానికి కూడా అమ్మో అవుతుందో అవ్వదు మనలాంటి వాళ్ళకి అంత అదృష్టమా ఆ మాట అసలు అనకూడదు. అదృష్టమా అంటే అదృష్టం ఉంది కాబట్టి ఈ రోజున ఆ తండ్రి బిడ్డలమయ్యాం. అదృష్టం ఉంది కాబట్టే సాయి సర్వస్వంలో కుటుంబ సభ్యులమయ్యాం. ఖచ్చితంగా అన్నీ అవుతాయి. కొన్ని పెద్దదైన విషయాలు అర్హత లేకపోయినా ఆ అర్హతను బాబా మనకు కల్పించి మనల్ని వాటిని మనకి ప్రసాదించటం అనేది. సో బీ పాజిటివ్. మిమ్మల్ని మీరు అండర్ ఎస్టిమేట్ చేసుకోకండి. నథింగ్, నో. ఎప్పుడైతే మనం ఒక దాన్ని ఏమంటామంటే డిస్కరేజ్ చేసుకుంటాం, మనమే డిస్కరేజ్ చేసుకుంటాం. మన వల్ల ఏదో వాళ్ళు కాబట్టి ఏదో చేశారు, అలా కాదు. మన వల్ల కూడా ఎందుకు కాదండి. ఆ భావన రావాలి. ఆ భావన పెంపొందించడానికి, ఆ సంకల్పాలకు శక్తిని ఇవ్వటానికి మనం ఈ చైతన్య క్రియలో ఒక అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మనం నామం చెప్పుకొని ప్రోగ్రామ్ ముగిద్దాం. అందరూ చక్కగా మరలా చిన్ముద్రలో కూర్చోండి, నాతో పాటు మంత్రం చెప్పండి. ఓం శ్రీ సాయి సింహికాయై నమః. 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 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. అందరిని చెప్పండి. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ సాయి నాదార్పణమస్తు. ఓం శ్రీ సాయి సింహికాయై నమః. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయి నాదార్పణమస్తు. జై సాయి.